మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. సమయం ఉదయం 6:20 దేవరపల్లి. అమ్మయ్య, పెద్ద పని పూర్తయింది అని వెంకయ్య చెంబు పట్టుకుని వస్తున్నాడు. రాత్రంతా ఇంట్లో తలుపులు బిడాయించుకుని కూర్చుని పొట్ట పగిలిపోతుంది. ఏం పిశాచో ఏంటో కానీ మమ్మల్ని మనశ్శాంతిగా బయటకు కూడా పోనీయట్లేదు. ఉదయాన్నే ఎంత దూరం వస్తేనే గాని దిక్కులేదు అంటూ హడావిడిగా ఇంటివైపు నడుస్తున్నాడు. ఇంతలో ఎందుకో గాని తన చూపు దూరంగా కనిపిస్తున్న మర్రి చెట్టుపై పడింది. ఆ మర్రి చెట్టునే తదేకంగా చూస్తూ కళ్ళు నలుపుకుంటూ, మర్రి చెట్టుకు ఎవరో ఏలాడుతున్నట్లున్నారేంటి అనుకున్న వెంటనే ఆశ్చర్యంతో వెంకయ్య కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. అయ్య బాబోయ్, నిన్న రాత్రి ఆ పిశాచి చేతిలో ఎవడో బలైపోయినట్లున్నాడు. ఇంతకీ వాడు మనూరోడో పొరుగురోడో అనుకుని మర్రి చెట్టు వైపు పరిగెడతాడు. మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ వేలాడుతున్న యాదయ్యను చూసి భయంతో కళ్ళు మూసుకుని, ఓర్ని ఈడా, ఎంత పని జరిగిపోయింది. పశుపతి కుడిభుజం పోయాడన్నమాట. ఈ విషయం ఇప్పుడే వెళ్ళి వెంకటపతి గారితో చెప్పాలి అనుకున్నదే తడవుగా హడావిడిగా వెంకటపతి ఇంటికి బయలుదేరాడు వెంకయ్య. వెంకటపతి బంగ్లా దగ్గర. అయ్యా వెంకటపతి గారు, లోపలికి పరిగెడతాడు వెంకయ్య. ఆవులకు మేత పెడుతున్న వెంకటపతి వెంకయ్యను చూసి, ఏమైందిరా అంటారు. రాత్రి ఆ దెయ్యం చేతిలో మీ తమ్ముడి గారి కుడిభుజమైన ఆ యాదయ్య చచ్చిపోయాడయ్యా అని ఆయాసపడిపోతున్నాడు. నువ్వు చూసావా అని నిర్ఘాంతపోయి అడుగుతాడు వెంకటపతి. ఇప్పుడే చూశానయ్యా, మర్రి చెట్టుకి ఉరివేసి ఏలాడుతున్నాడు, ఒళ్ళంతా రక్తపు ముద్ద అంటాడు ఆశ్చర్యంగా. రత్తయ్యం తీసుకురా, నేను మర్రి చెట్టు దగ్గర ఉంటాను అని లుంగి పైకి మడత పెడుతూ బండెక్కుతాడు వెంకటపతి. సరేనయ్యా అని వెంకయ్య దండోరా వేసే రత్తయ్య ఇంటికి బయలుదేరతాడు. మర్రి చెట్టు దగ్గర వెంకటపతితో పాటు ఇంకో 4 పెద్ద మనుషులు యాదయ్య శవాన్ని చూసి వాళ్లలో వాళ్ళే చర్చించుకుంటున్నారు. ఇంతలో వెంకయ్య రత్తయ్యను తీసుకువస్తాడు. అప్పటికే యాదయ్య శవాన్ని కిందకు దింపారు. రత్తయ్య చేతులు కట్టుకుని, అయ్యా అంటాడు వినయంగా. వెంకటపతి రత్తయ్య వైపు తిరిగి చేతులు వెనక్కి పెట్టుకుని, డప్పు తెచ్చావా అంటారు హుందాగా. తెచ్చానయ్యా, సైకిల్ కుందయ్యా అంటాడు వినయంగా మరొక్కసారి వంగి. ఊళ్ళో చాటింపు వెయ్యి, ఆ దెయ్యం చేతిలో రాత్రి మన ఊరోడైన యాదయ్య చనిపోయాడని. రాత్రిపూట ఎవరైనా బయటకు వస్తే ఇలాగే జరుగుతుందని, అందుకే ఎవరిని బయటకు రావద్దని హెచ్చరిస్తున్నామని చాటింపు వెయ్యి అని చెప్పేసరికి, చిత్తమయ్యా అంటూ రత్తయ్య సైకిల్ ఎక్కేస్తాడు. వెంకటపతి వెంకయ్యతో, అరే ఎంకి, నువ్వెళ్ళి యాదయ్య కొడుక్కి పెళ్ళానికి ఈ విషయం తెలియజెయ్యి అంటారు. సరేనయ్యా, ఇప్పుడే వెళ్తాను అని వెంకయ్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పశుపతి బంగ్లాలో. ఉదయాన్నే లెగిసి పశుపతి అరుగుపై కుర్చీలో దర్జాగా కూర్చుని కాఫీ తాగుతూ రుద్రవాళ్ల చావు దండోరా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఇంతలో దూరంగా రత్తయ్య దండోరా చప్పుడు వినిపిస్తుంది. అది విని పశుపతి ముఖంలో ఆనందం. వెంటనే పశుపతి కుడికాలు గర్వంగా ఎడమ కాలెక్కింది. మనసు నిండిన కుట్రతో అలానే చూస్తూ, ఈ పశుపతినే ఎదురించి బ్రతుకుదామనుకున్నావా? చచ్చే ముందు నేనేంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. పాపం, నువ్వు చేసిన పనికి నీ కుటుంబం అంతా బలైపోయారు అని నవ్వుకుంటున్నాడు. ఇంతలో తన దృష్టిని ఆ చాటింపు వైపుకు మరల్చాడు. అందరూ వినండి, నిన్న రాత్రి మనూళ్ళో ఆ దెయ్యం చేతిలో మనూరోడైన యాదయ్య అన్యాయంగా చచ్చిపోయాడని ఊరి పెద్ద మనుషులు దండోరా వేయమన్నారు.
కాబట్టి ఎంత అత్యవసరమైన పనులైనా రాత్రిపూట బయటకు రావడం మంచిది కాదని చెప్పమన్నారు. కాదని బయటకు వస్తే ఆ దెయ్యం వదిలిపెట్టదని చాటింపు వెయ్యమన్నారహో అని గొంతు పగిలేలా అరుస్తున్నాడు. యాదయ్య మరణ వార్త విని అప్రమేయంగానే పశుపతి కుడికాలు కింద వాలింది. చేతిలో కాఫీ కప్పు తొనికి కాఫీ పశుపతి గుండెలపై పడింది. కప్పు పక్కన పెట్టి వేగంగా లేచి గేటు దగ్గరకు వచ్చాడు. ఏయ్ రత్తయ్య అని వెళుతున్న రత్తయ్యను పిలుస్తాడు. రత్తయ్య సైకిల్ ఆపి వెనక్కి చూస్తాడు. ఇలా రా గంభీరంగా పిలుస్తాడు. రత్తయ్య వెనక్కి వస్తాడు. సైకిల్ దిగి చెప్పండయ్యా అంటాడు. యాదయ్య చనిపోయాడా అని అనుమానంగా అడుగుతాడు పశుపతి. అవునయ్యా, నిన్న రాత్రి ఆ దెయ్యం చేతిలో యాదయ్య బలైపోయాడయ్యా అని బాధగా అంటాడు. నువ్వు చూసావా అంటాడు కోపంగా. మా నూరి పెద్ద మనుషులందరూ మర్రి చెట్టు దగ్గరే ఉన్నారయ్యా అంటాడు. దెయ్యమే చంపిందంటున్నారా అంటాడు కోపంగా సూటిగా రత్తయ్య వైపే చూస్తూ. దెయ్యమే చంపిందనుకుంటున్నారయ్యా. ఈ పాటికి యాదయ్య శవాన్ని వాళ్ళ ఇంటికి పంపేసుంటారు. సరే నువ్వెళ్ళు అని ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు పశుపతి. అక్కడ రాధాకృష్ణ ఇంట్లో అప్పుడే రుద్ర నిద్రలేచి ఆ గదిని చూస్తూ ఒళ్ళు విరుచుకుంటున్నాడు. ఇంతలో రుద్ర ఎప్పుడు లేస్తాడో అని ఎదురు చూస్తున్న కళావతి రుద్ర దగ్గరకు వేగంగా వస్తుంది. రుద్ర, నన్ను ఇక్కడి నుండి ఆ దేవరపల్లి తీసుకుపోరా, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అని పక్కన కూర్చుంటుంది. రుద్ర బద్ధకంగా ఆవలిస్తూ కళావతి వైపు అనుమానంగా చూస్తూ ముఖమేంటమ్మా ఎర్రగా ఉంది అంటాడు. ఏం చెప్పమంటావురా, ఈ రాధాకృష్ణ వాళ్ళ చెల్లి చచ్చి రాత్రులు ఈ ఇంటి చుట్టూనే దెయ్యంలా తిరుగుతుందంట. నాకేం తెలుసు, రాత్రి గాలికి ఆరు బయట తిరుగుదామని వెళ్ళాను. ఆ దెయ్యం నన్ను ఇలా చావగొట్టింది అని ఏడుస్తుంది. అయినా రాత్రులు బయట తిరుగుతావెందుకమ్మా? సర్లే వెళ్ళి స్నానం చేసుండు, దేవరపల్లి వెళ్ళిపోతున్నాం అంటాడు. అమ్మయ్యా, బ్రతికించావు. ఇంట్లో పిచ్చిది, ఇంటి బయట పిశాచి, ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను ఉండను బాబోయ్ అని గబగబా స్నానానికి వెళ్ళిపోతుంది కళావతి. అందరూ టిఫిన్లు తిని దేవరపల్లి బయలుదేరుతున్నారు. చంద్రమ్మను చూసి సీత ఎప్పట్లానే బిక్కముఖం వేసి వెళ్ళొస్తానని చెబుతుంది. రుద్ర కూడా రాధాకృష్ణతో మాట్లాడుతున్నాడు. సారథి కూడా చంద్రమ్మ కుటుంబంలో ప్రతి ఒక్కరి మంచి మనసును పొగుడుతున్నాడు. అది చూడలేని కళావతి చంద్రమ్మ భుజంపై చేయి వేసి, ఆసుపత్రిలో చూపించుకోండి, మీ పిచ్చి తొందరగా తగ్గుతుంది అంటుంది కాస్త నిష్ఠూరంగా. కళావతి మాటలకు రాధాకృష్ణ రుద్రలతో సహా అందరూ నివ్వెరబోతారు. ఇక కనకం సీతలైతే అయోమయంతో బిగుసుకుపోతారు. చంద్రమ్మ కూడా నిర్ఘాంతపోయి పక్కన ఉన్న కనకంతో, ఈ పిచ్చిది నాకు పిచ్చంటుందేంటే అని ముఖం వికారంగా పెడుతుంది. కనకం తడబడుతూ వస్తున్న ఏడుపును ఆపుకుంటూ, పిచ్చిది కదా అత్తయ్య, అందరినీ పిచ్చోళ్ళు అనుకుంటుంది పాపం, మీరేం పట్టించుకోకండి అంటుంది. ఇంత దారుణమైన పిచ్చిదాన్ని నేనెక్కడా చూసేరగనమ్మా అని నిట్టూర్చుకుంటుంది చంద్రమ్మ. కళావతి కనకం వైపు చూసి, మీ అత్తగారు మామూలు మనిషి అయ్యి అని ఏదో చెప్పబోతుంటే కనకం గబుక్కున కళావతి నోటిని మూసేస్తుంది. సీత అమాంతం కళావతి కాళ్ళపై పడిపోయి, ఇక చాలండి, ఇంతకు మించి మీరు ఒక్క మాట మాట్లాడినా మేము తట్టుకోలేము అని ఏడుస్తుంది. వీళ్ళ తీరుని అందరూ విడ్డూరంగా చూస్తున్నారు. ఇంతలో కళావతి చికాకుగా కనకం చేతిని గెంటేస్తూ వెనక్కి జరిగి, కొంపతీసి ఆవిళ్ళ మీకు కూడా పిచ్చుందా ఏంటి అంటుంది విసుగ్గా. చంద్రమ్మకు ఏడవాలో నవ్వాలో అర్థం కాని స్థితిలో, అవునండి, వాళ్ళిద్దరూ కూడా పిచ్చోళ్లే, ఇక్కడ మీరు తప్ప అందరూ పిచ్చోళ్ళమే అని జాలిగా ముఖం పెడుతుంది. కనకం సీతలు ఒక్కసారే నోరెళ్ళబెడతారు.
కనకం సీత వైపు కోపంగా చూస్తూ, నేను కూడా పిచ్చిదాన్ని అయిపోయాను సీత అంటుంది దీనంగా. ఇంతలో రాధాకృష్ణ, అసలేంటి మీ పిచ్చిగోలా, పిచ్చిగాని పట్టిందా అంటాడు కనకం వైపు చూస్తూ కాస్త కోపంగా. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటే పట్టినా పట్టచ్చన్నయ్య, మేం వెళ్ళొస్తాం అంటుంది నీరసంగా సీత. సీత రుద్ర వైపు చూసి, రుద్ర నీకు దండం పెడతాను, ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా అత్తయ్య గారిని ముందు తీసుకుపోవా అంటుంది మళ్ళీ. రుద్ర పరిస్థితిని అర్థం చేసుకుని, అమ్మా నువ్వేం మాట్లాడకుండా వెళ్ళి బండి దగ్గర నుంచో అంటాడు కోపంగా. హా నుంచుంటాను, నుంచోకేం చేస్తాను, వాళ్ళ మంచి గురించి చెప్పినా వాళ్లకు నచ్చకపోతే ఏం చేస్తాను, ఎవడి కర్మన వాడే పోతాడు అని చేతులు ఆడిస్తూ సీత చంద్రమ్మ కనకంల వైపు చూస్తూ నిష్ఠూరంగా మాటలనేసి ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటకు వచ్చేస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.